రజాకర్ సినిమా చూసినా అన్న నిజంగా అంటే రజాకర్ సినిమా రాజకీయ టైంలో రావడం నాకైతే ఒక మంచిగా అనిపించింది. ఎందుకంటే నిజాం కాలంలో ఇండియన్స్ని ఎలా చిత్రహింసలు పెట్టినారు, ఎలా ఒక హైదరాబాద్ని వేరేగా మారుస్తామని చెప్పి ఎన్నెన్ని కష్టాలు అన్నారు, వాళ్ళు మనతో ఎలా పోటీ జరిగింది. కానీ అన్ని ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా నిజంగా పరిపాలించే రాజు మాత్రం రాజు లెక్కనే ఉండాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు ఆయన ఒక పెద్ద ప్లేస్లో ఉన్నాడు. కానీ సైన్యాన్ని ఏ టైంలో వదలాలో ఆ టైంలో వదిలి మన ఇండియాకి ఈరోజు హైదరాబాద్ ఇంత స్వేచ్ఛగా ప్రశాంతంగా నేను తిరుగుతున్నాను, నువ్వు మీడియా పట్టుకొని మాట్లాడుతున్నావు అంటే ఈరోజు అట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు కృషి చేస్తేనే రాజకీయానికి సంబంధించి కూడా ఒక డైలాగ్ కొడతాడన్న. నిజంగా అంటే రాజకీయ నాయకుడు అనేది తన సంతోషంగా, తన ఎదుగుదల, తన హై రేంజ్ ఇవన్నీ కాదు, ప్రజల్లో ఒక్కడిగా బ్రతకడం, ప్రజల కోసం బ్రతకడం అనేది ఒక డైలాగ్ మాత్రం హైలైట్. నిజంగా అంటే అందరూ కొంతమంది రాజకీయాల్లో ఉంటున్నాం అనుకుంటా అందరినీ మోసం చేసి ప్రజల్ని దోచేస్తున్నారు కొంతమంది అందరిని అంటారు. సో అలా కాదు, ప్రజల కోసమే ఏమైనా చనిపోవడానికి కూడా సిద్ధమవుతారు అన్న కొంతమంది. ప్రజా పరిపాలన ప్రజల కోసం చేసేవాడు, ప్రజల కోసం ఎవరినైనా ఎదిరించేవాడు నిజమైన నాయకుడు. ఇప్పుడు రజాకర్ మూవీ ఇప్పుడు ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు తీసుకురావడం జరిగింది కదా, సో దీనివల్ల ముస్లిమ్స్కి కొంచెం మనోభావాలు దెబ్బతినేలాగా ఏమన్నా అనిపించింది ఆ మూవీలో? దీంట్లో క్లారిటీగా మనం ఆడియో లాంచెస్లో కూడా చూస్తే ఇండియన్ ముస్లిమ్స్ వేరు, లాస్ట్ ఫైనల్లో ఒకటైతే వస్తుంది ఇండియన్ ముస్లిం వేరు, అది వాళ్ళు వేరు అనేది. సో దానికి ప్రభావితం అయితే నాకైతే అట్లా అనిపించలేదు. కాకపోతే ఒకప్పుడు జరిగిన నిజాన్ని కొన్ని కల్పితంగా రాసి చూపించినాడేమో. కానీ మనం ఒకటి ఏదైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఒక సినిమాలో గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ కామన్. బికాస్ నువ్వేం తీసుకుంటున్నావు, దాంట్లో నీకు ఏది కావాలి అన్నది ఇంపార్టెంట్. దీంట్లో మన దేశం గురించి ఒకప్పుడు పడిన కష్టాలు కొన్ని పర్టికులర్గా ఒకప్పుడు బట్టలు లేకుండా చిత్రహింసలు పెట్టి కొట్టి అవన్నీ చేసినారు కదా. సో దీంట్లో మనకు కావాల్సిన పాయింట్, మనం ఇంత కష్టాలు అన్నాం మన కోసం, ప్రజలకు కూడా అర్థం కాలే మన కోసం ఒకప్పుడు ఇన్ని చిత్రహింసలు అన్నారు, ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా బతుకుతున్నాం. కొంతమంది నీచులు చిల్లర వ్యవహారాలు చేస్తారు ఆడపిల్లని. అందుకే మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, ఎప్పుడైతే అర్ధరాత్రి ఆడది ఒక్కటి నడుచుకుంటూ వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లా అని. సో ఇట్లాంటి సినిమాల వలన ఒకప్పుడు పెద్ద నాయకులు అమరవీరులు మన కోసం ప్రాణత్యాగం చేసినారు. మనం ఇట్లా బ్రతకొద్దు, మన బ్రతికి ఇది కాదు, మనం నీతిగా నిజాయితీగా మంచిగా ఏదైనా చెడు జరుగుతున్న చోట ఖచ్చితంగా ఖండించే విధంగా బ్రతకాలి ఒక భారతీయుడుగా అన్నట్ల. ముస్లిమ్స్కి అయితే సంబంధించి అయితే నాకైతే అనిపించలేదు. ఒకప్పుడు నిజాం పరిపాలన ఆ విధంగా ఉన్నది అని. నాకు కూడా ముస్లిమ్స్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మంచిగా కలిసికట్టు తిరుగుతాం, అన్న అంటే నమస్తే సలాం అలైకుం అంటే బాయ్ అంటాం, మంచిగా ఉంటాం మేమైతే. కానీ దీని గురించి మనం ఆడియో లంచ్లో చూసినట్లయితే కూడా DNA టెస్టులు చేయడం జరిగింది. మన ఇండియన్ ముస్లిమ్స్ వేరు వాళ్ళు వేరు అని చెప్పి వాళ్ళకి దీనికైతే సంబంధం అయితే నాకైతే అనిపించలేదు. మళ్ళీ అయితే మరి కొద్ది రోజులు అయితే MP ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో అయితే ఈ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ చేయడం జరిగిందని కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. సో ఏం చెప్తావు అంటే ఏమన్నా వాళ్ళ సపోర్ట్ బీజేపీ వాళ్ళ ఉద్దేశం అయితే నాకు తెలియదు. కానీ నిజాం కాలంలో మాత్రం ఇన్ని కష్టాలు అన్నారని బుక్కులుగా చదువుతాం, చదవడం వేరు చూడటం వేరు. కానీ చూసిన దగ్గర కొన్ని కల్పితంగా కూడా రాసిండొచ్చు, చూపించి ఉండొచ్చు, చెప్పలేం. మనమైతే బుక్కుల్లో చదివిన కానీ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. కానీ మనకు కావాల్సిన పాయింట్ మాత్రం ఇట్లా కష్టాలు అన్నారు, మనం ఇట్లా ఉండొద్దు, మంచిగా ఉండాలనేది పాఠం అయితే నేర్చుకున్నా దేంట్లో అయినా. అంతే కదన్నా.